ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు సృష్టిలో ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దృష్టించి ఉంటున్నాడు. కనుక మనము ఏ విషయంలో కూడా భయపడక ఆందోళన చెందాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలిగే శక్తిమంతుడై ఉంటున్నాడు. కనుక పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అవును, మనము ఏ విషయంలో కూడా చింతపడవలసిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ఎప్పుడైతే మనము మన యొక్క విన్నపాలు దేవునికి అప్పచెప్పుకుంటామో తప్పకుండా ఆయన వాటిని తీరుస్తాడు. కనుక పిల్లరా, ఆయన మనను ప్రతి విషయంలో కూడా మన యందు శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.